హాయ్ అండి సతీష్. 8 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారు, ఎవరికి ఓటు వేస్తున్నారు? ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ రమ్య, ఓట్ ఫర్ సాయి. ఇట్లా ఒక మెసేజ్ అయితే పెట్టండి ఫేవరెట్ ఎవరైనా ఉంటే. అట్లాగే మన న్యూస్ బోల్ పోస్టెస్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టి అక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు కనుక ఏకంగా 5 ఎవరు, తనూజ, కళ్యాణ్, సంజన, రీతు, దివ్య 5 కలిపి ఒక ఒపీనియన్ పోల్ పెట్టాల్సి వచ్చింది. అక్కడ యూట్యూబ్లో ఆప్షన్ లేదు. సో వాళ్ళ 5 కలిపి 82% ఓటింగ్ జరుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళకి సాయి 4, రమ్య 6, రాము 7. ఎందుకు ఇలా పెట్టానంటే వీళ్ళలోనే ఎలిమినేషన్ ఉంటుంది అనేది నాకు అనిపించే ఈ కాంబినేషన్ అయితే సెట్ చేస్తాను. కాంబినేషన్ కూడా రకరకాలుగా పెడతారు. ఆ పెట్టే కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం 4 పెట్టామనుకోండి, సాయి, రమ్య, రాముకు పెట్టి సంజనకు పెడితే సంజనకు 40% పడుతుంది. అట్లాగే లేదా సాయి, రమ్య, రాము పెడుతూ ఒక తనుజకు పెట్టామంటే 60-70% పడుతుంది. సో మిగతా 4 ఉంటారు కదా, వాళ్ళ 4 ఓట్లు కూడా ఈ 4లో ఎవరైతే బెస్ట్ అనిపిస్తారో వాళ్ళకి ఓట్లు షేర్ అవుతాయి. సో అందుకని ఈ కాంబినేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను వీడియో చేసే సమయానికి న్యూస్ బౌల్ ఆ ఒపీనియన్ పోల్లో 47,000 మంది ఓటు వేశారు. మీరు కూడా అక్కడ ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ ఎవరైనా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నిజంగా ఒక బంపర్ ఆఫర్, గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని వినియోగించకపోతే ఎంత దారుణంగా జాతకాలు మారిపోతాయి బిగ్ బాస్ హౌస్లో అనేదానికి ఈ వారం ఎలిమినేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండబోతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. సో అది అనలైజ్ చేసే ముందు మీకు ఏమనిపించిందో మెసేజ్ పెడుతూ అట్లాగే వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. పాత ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు హౌస్లోకి వస్తారు, ఎలాంటి టాస్క్లు ఆడిస్తారు. అట్లాగే నిన్న టాస్క్లు కూడా చూసాం కదా, మడ్ టాస్క్, జెండాల పాతే టాస్క్ కావచ్చు, చెప్పుల టాస్క్ కావచ్చు, అంతకుముందు టాస్క్ కావచ్చు, అన్నీ కూడా మన జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఛానల్స్లోనే ఫస్ట్ అప్డేట్స్ వస్తాయి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా ఓకే, మీకు కంటెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే మన అప్డేట్స్ తర్వాత ఇన్స్టా పేజీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబర్స్, రివ్యూర్స్ కాబట్టి షేర్ చేస్తారు. సో వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సో మనం అంతా బాగుండాలి. ఏంటి అందులో అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఒక లైక్ అయితే కొట్టేసండి, మెసేజ్ కూడా పెట్టండి. సరే, ఇప్పుడు ఏకంగా 8 మంది ఉన్నారు కనుక ఈ వారంలో ఆడియన్స్ కూడా ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. 4 ఉన్నారనుకోండి, సరే మనం రెగ్యులర్గా మనకు కనెక్ట్ అయిన కంటెస్టెంట్ లేకపోయినా ఉన్న 4లో మన కంటెస్టెంట్తో ఎవరు ఫ్రెండ్, ఎవరు ఎనిమి, ఎవరిని పంపించాలనుకుంటారో ఇలా రకరకాల స్ట్రాటజీలతో ఓటింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నామినేషన్లలో లేని వాళ్ళ ఓట్లు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఆ ఈక్వేషన్స్ బట్టి జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి ఏకంగా 8 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ వారం చూసుకుంటే ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాప్లో ఉన్న వాళ్ళు తగ్గడం చాలా కష్టం, బాటంలో ఉన్న వాళ్ళు లేవడం కూడా అంతే కష్టం అనిపిస్తూ ఉంది. ఈ మెయిన్ ఇక్కడ ఎవరంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళలో రమ్య అండ్ సాయి తేజ ఉన్నారు. వీళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు ఆల్రెడీ 5 వారాల నుంచి హౌస్లో ఉన్నారు కనుక ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా కొంత ఓట్ బ్యాంకు, ఒక కనెక్షను, ఏదో ఒక యాంగిల్లో ఎవరికొకరు కొంత కనెక్ట్ అవుతారు కదా, అట్లా కనెక్ట్ అయిన ఉన్నారు. అంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ కూడా కొంతమందికి ఉంది. అదంతా వాళ్ళకి చాలా పెద్ద ఎసెట్. మరి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటేనే ప్రతి దశలో కూడా వాళ్ళ ఎలివేషన్ ఉండాలి, వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు అలా కనెక్ట్ కాలేదంటే ఒక బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో సాయికి ఇమ్యూనిటీ, నామినేషన్ నుంచి నువ్వు ఈ వారం ఇమ్యూనిటీ వాడుకుంటావంటే అక్కడ చాలా పెద్ద బ్లండర్ చేశాడు సాయి. ఆ ఆప్షన్ తీసుకుని ఉంటుంటే అతను ఖచ్చితంగా 3 వారాల హౌస్లో ఉండే, ఇటు ఫస్ట్ వీక్ నామినేషన్, నో నామినేషన్ కనుక ఇప్పుడు తీసుకుంటే ఈ వారం ఉండేవాడు కాదు, వచ్చే వారం కూడా ఉండేవాడు. ఆ పైన వస్తాడో తప్పించుకుంటాడో తర్వాత సంగతి. అప్పుడు నామినేషన్ ప్రాసెస్ని బట్టి ఖచ్చితంగా 3 వారాల బంపర్ ఆఫర్ వస్తే ఆయన వాడుకోవాల్సింది. వాడుకోకపోవడంతో ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. వాడుకొని ఉంటుంటే ఎంత బాగుండేది. వారం తప్పించుకుంటే ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు. మరొక 3 వారాలు ఉంటాడు కదా, ఈ వారం వచ్చే వారం ఉంటాక అప్పుడు చూసుకోవచ్చు. ఎలా జారిపోవచ్చు, తప్పించుకోవచ్చు, రకరకాల ఈక్వేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏంటి, ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు అనుకుంటే డేంజర్ జోన్లో ఉన్నాడు కనుక ఆ ఇమ్యూనిటీ ఇంకెవరికైనా ఇచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇతనికి వచ్చిన బంపర్ ఆఫర్ను వదులుకొని, గోల్డెన్ ఛాన్స్ చేతిలో ఉండేటప్పుడు వదులుకొని, పైగా పోనీ అది నేను ఇమ్యూనిటీ వాడుకొని అనేటప్పుడు కంటెంట్ ఇరగ్గొట్టేయాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి, అందరిలో రచ్చరచ్చ చేసేయాలి. సంజన చూడండి, ఫస్ట్ వీక్లో గుడ్డు దొంగతనం చేసిన 14 మంది ఒకవైపు, నేను ఒకవైపు, ఏమే అయినా నాకు ఫరక్ పడదని బాత్రూమ్ ఇష్యూలో అంత పెద్ద గొడవ పెట్టుకుంది ఫ్లోరాతో. నేను ఇక్కడ క్లీనింగ్ అంటే అయితే ఏం చేయమంటాను, నేను ఎక్కడే పెడతా షాంపూలు, కండిషనర్లు, నా ఇష్టం అన్నట్టుగా ఏదో ఒక రచ్చ మామూలు కెలికేయకూడదు. హౌస్ అంతా ఏకమైన పర్వాలేదు, అయితే ఉంటా లేకపోతే పోతా, ఏదో తాడే పెడితే తేల్చుకోవాలన్నట్టు కెలికిఫైయింగ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. నామినేషన్లో పాయింట్లు కావాలి, ఎక్కడ కావాలి, అబ్బా ఈ కుర్రోడు ఏదో ఎరగొట్టేసినట్టు ఆ రేంజ్ రావట్లా. అలాంటప్పుడు ఏంటంటే
ఆ ఇమ్యూనిటీతో వాడుకొని తప్పించుకొని ఉంటే ఈ వారం నామినేషన్లో ఈ ఛాన్స్ వస్తుంది కనుక ఈలోగా ఇంకా ప్రూవ్ చేసుకునేందుకు ఈ వారం ఎటు డేంజర్లో లేం కదా, ఇంకెక్కువ రోజులు ఉంటాడు కనుక ఆ టైంలో ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర ఎమోషనల్ జర్నీతో రక్షించుకోవచ్చు. నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేలకి ఆయనకి నమ్మకం ఉంది కదా, ఎటు నామినేషన్లోకి వచ్చినా సేవ్ అయిపోతారని ఉంది. కానీ ఎందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగం ఫస్ట్ నన్ను నేను తెప్పించుకుని నేను సేఫ్ ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళకి. అట్లాగే ఏం పేరు పిల్ల ఆయేష కూడా ఎందుకు అలా వినియోగించుకుంది, నాకు ఎవరైతే చేయరో వాళ్ళకి ఇస్తా, ఒకవేళ చేసినా సరే గౌరవ్ నీ ద్వారా నేను సేవ్ అయిపోవాలి, నువ్వు నీకు వచ్చిన ఆప్షన్తో నన్ను సేవ్ చేసి వాళ్ళ ముగ్గురు కలిపి డీల్ మాట్లాడుకున్నారు కదా. అట్లాగే గౌరవ్, నిఖిల్, ఇంకెవరు అమ్మాయి కొత్త ఆవిడ మాధురి, వీళ్ళందరూ అబ్బాయి మేము నామినేషన్లో రాకూడదు అని చాలా సేఫ్ ఆడుకున్నారు కదా. సో ఇతను కూడా అట్లా సేఫ్. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ వాళ్ళేదో ట్రిగ్గర్ చేశారు, వాళ్ళేదో దివ్య వాళ్ళందరూ టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ వద్దన్నాడు, పవర్ తీసేయాలన్నాడు, వాడుకోకపోవడం వల్ల ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు. పక్కగా ఎలిమినేట్ అయిపోతే పాపం ఒక బ్లండర్ చేసి బలి అయిపోయాడని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హైపరాది వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే అందరూ సేఫ్ గేమ్ ఎంత ఆడుతున్నారు, ఇతను ఆడలేకపోవడం వల్ల బలి అయిపోతాడు మీ వారం అనిపిస్తుంది. హైపరాది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత తనుజకు బాగుంది, విన్నర్ మెడల్ అవ్వచ్చు, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ కావచ్చు, ఓటీటీలో బిందుమాది ఇప్పుడు నువ్వు కావచ్చు అని చెప్పిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఆవిడలో కూడా ఒక యాటిట్యూడ్, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అది పక్కన పెడితే రమ్య మాధురికి ఆ టికెట్స్ తీసుకొని నామినేషన్ చేయాల్సినప్పుడు అడిగిందంట మాధురికి, నేను ఒకటి ఏం పేరు తనుజకు నామినేట్ చేస్తాను, నువ్వు ఒకటి వెయ్యి, నువ్వు ఒకటి నామినేట్ చేయంటే సింగిల్ ఓటు అయితే నామినేషన్ అవ్వదేమో, తప్పించుకుంటారు కదా, జనరల్గా సింగిల్ ఓటు పరిగణలోకి తీసుకోడు కదా బిగ్ బాస్. సో 2 ఓట్లు పడాలి, ఆవిడ ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి, నువ్వు ఒకటి నేను ఒకటి వేద్దామని అంటే మాధురి వద్దులేవే, మనం ఎంత వేసినా దానికి వేస్ట్ లేవే, ఆవిడ అవ్వదు, ఎలిమినేట్ అవ్వదు, వేస్ట్, సోది, అదేదో ఆవిడ పక్కన ఉంటేనే బెటర్ అని చెప్పిందంట. సో అంటే ఆవిడేంటి సేఫ్గా మాడేసింది. ఇంకేముంది, ఫస్ట్ వీక్ అంతా రాజు అని రంకులేసి ఇప్పుడేమో రాజు అనుకుని ఓ ముద్దుగా ప్రేమగా ఆవిడ ఒరిజినాలిటీ ఏంటి, ఆవిడ ఒరిజినాలిటీ ఫస్ట్ వీక్ అంతా బయటపడింది మాధురిది. సెకండ్ వీక్ వచ్చేసరికి అంతా సేఫ్, ఫేక్, అమ్మని అంతా యాక్టింగ్ చేసేసి ఎక్కడైనా ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు కురిపించేసి నామినేషన్ చేయడానికి కూడా భయపడిపోయాను. నా కార్డు వద్దు అంటే ఆ తనూజ అడిగింది, నువ్వెందుకు సేఫ్ ఆడుతున్నావు, నువ్వు నామినేషన్ తీసుకుని వెయ్యాలి కదని, ఇలా సేఫ్ ఆడేస్తున్నారు. అలాగే సాయి శ్రీనివాస్ కూడా ఆ సేఫ్ గేమ్ ఆడుంటే ఈ వారం తెప్పించుకుండేవాడు కదా, అప్పుడప్పుడు అరుస్తూ ఉంది అంతే. ఎవరు ఆవిడ మాధురి, ఆ గౌరవ్ లాంటి వాళ్ళ మీద. కెప్టెన్గా ఆయన పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పింటే కెప్టెన్ లేదో తొక్కలేదు, నేనే రేషనల్ మేనేజర్ అంతా నా ఇష్టం అన్నట్టుగా అప్పుడప్పుడు అలాంటి కామ్ గోయింగ్ అలాంటి వాళ్ళ మీద అరుస్తుంది తప్ప సేఫ్గా ఆడేస్తుంది. సో సాయి శ్రీనివాస్ కూడా అట్లా చేయకపోవడం వల్ల ఈ వారం రిస్క్లో ఉన్నాడు. సరే ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ ఒక 25% ఓటింగ్లో ఉంది, 50% అనేది అయితే కాదు. ఒక్క వెబ్సైట్స్లో ఒక దగ్గర ఉన్నది పరిగణలోకి తీసుకోకూడదు, అన్నీ కలిపి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రస్తుతానికి టాప్లో ఆవిడే ఉంది, ఖచ్చితంగా సేవ్ అవుతుంది. టాప్ 5లో కూడా ఉంటుంది. ఓటింగ్ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది, 25 అయితే ఉంది. అట్లాగే 2వ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఇతనికి ఒక 20% ఉంది. ఇతనికి కూడా ఇంకా ఆ తనుజకి ఎంత గ్యాప్ ఇస్తే అంత బెటర్, ఓటింగ్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడితే ఈ టాస్క్లో కూడా ఆయన అయితే బాగానే ఆడుతూ ఉన్నాడు. అట్లాగే సంజన ఒక 17% అయితే ఉంది. ఈవిడ కూడా హౌస్లోకి వచ్చిన తర్వాత మంచిగా కంటెంట్ క్రియేట్ చేసింది. నిన్న మాత్రం ఈ టాస్క్లో మాత్రం వాళ్ళ టీం అంతటికి ఫెయిల్యూర్ కారణం ఆవిడే. సీనియర్ని 6 వారాల సీనియర్ని పదే చెబుతుంది. మరి 6 వారాల సీనియర్ అన్ని దొంగతనాల్లో పండిపోయిన ఆవిడ ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. ఇప్పుడు ఆవిడ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి ఎమోషనల్గా ఏదో రకరకాలుగా డ్రిల్లింగ్ చేద్దాం, బ్లాక్మెయిల్ చేద్దాం, ఎలాగైనా డబ్బులు తెచ్చి ప్రయత్నాలు చేస్తుంది, కానీ వర్కౌట్ అవ్వట్లేదుగా. ఒకవేళ ఈ చేసిన ప్రయత్నాల ద్వారా సింపతి వర్కౌట్ అయితే మంచిది ఆడియన్స్కి. అఫ్కోర్స్ ఆవిడకి ఈ వారం సింపతితో పని కూడా లేదనుకోండి, 17%తో పక్క సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అట్లాగే దివ్యకు 11% జరుగుతుంది. రియల్గా ఈవిడికే బర్నీతో బాండింగ్, రియల్ బాండు, మిగతా వాళ్ళకి కాదు. వచ్చినప్పటి నుంచి రియల్గా ఆయనతో కనెక్ట్ అయ్యిందని బర్నీ ఓట్లు మొత్తం ఈవిడికే షేర్ అవుతానే పక్కా సేఫ్ జోన్. ఇక రీతు కూడా ఒక 8% ఎట్లా ఉంది, పెంచుకుంటూ బాగుండు. కంటెంట్ కోసం ట్రై చేస్తుంది, డబ్బుల కోసం ట్రై చేస్తుంది, కంటెంట్ అవ్వాలనుకుంటుంది, కెప్టెన్ అవ్వాలనుకుంటుంది, 100% ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ప్రస్తుతానికి పర్వాలేదు, 8%, కొద్దిగా తగ్గింది ఒక 1%, బట్ 8%. ఇక రిస్క్ జోన్ అంటే రామురాధుడు ఉన్నాడు, వైల్డ్ కార్డ్స్ ఇద్దరు, సాయి శ్రీనివాస్ కూడా 4% పెరగట్లేదు. చాలా కష్టం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కంటెంట్ అయినా క్రియేట్ చేయాలి, ఎమోషన్ అయినా చేయాలి, కెలికి సొగ్గియాలి, హౌస్ని అల్లకొల్లాలని చేసి ఏదో ఒక అబ్బాయి కంటెస్టెంట్ ఉండాలి బాయ్ అన్నట్టుగా. ఇప్పుడు ఆయేష చూడండి, నేను టాస్క్లో కనబడకపోతే ఏమైంది ఎక్కడికి పోయింది, మిస్సింగ్ అయిపోయింది, కనబడట్లేదు అని అమ్మయ్య ఆవిడ వచ్చింది ఏదో ఒకటి కెలుకుతుంది, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది కదా. అమ్మో బోల్డ్ పాప ఉన్నట్టు అనేస్తుంది, వెనక ముందు ఆలోచించదు, ఫటాఫట్ అని. అట్లా రమ్య కూడా అంటుంది. కాకపోతే రమ్య బ్యాడ్ లక్ ఏంటంటే ఈవిడ వల్ల కూడా కంటెంట్ రావట్లేదు. నామినేషన్లో టక చెప్పాల్సిన మాటలు చెప్పేస్తుంది, ఫిజికల్ టాస్క్లో 100% తాడేపేడే తేల్చుకుంటారని ఆడేస్తుంది, కానీ మిగతా ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ ఇంకేమీ ఉండట్లే. లాస్ట్ వీక్ ఏదో అలా రామం స్కిట్ చేసాడు కదా ఎమ్మెన్యూలో, ఆ కాస్త స్కిట్ అని వచ్చింది. బట్ ఎందుకు దెబ్బ అయిపోతుందంటే ఈవిడ
అసలు మాటే ఉండదు. ఉలుకు పలుకు లేని సుమన్ శెట్టితో అసలు కంటెంటే జీరో ఇచ్చారు. రాము రాథోడ్తో వాళ్ళిద్దరికీ పెద్దగా తేడా ఉండదు కంటెంట్ విషయంలో. వాళ్ళతోనే ఉంటుంది తప్ప కొద్దిగా మాటకారులు, చమత్కారులు, కిందేసి మీదేసి అడిదిప్పి దిప్పి రఫ్ అండ్ టఫ్ బ్యాచ్తో ఉండుండి దబా మాట్లాడి ఏదో ఒకటి ప్రాంకులు చేద్దాం, కిలికిదాం, గొడవలు పడదాం ఇలాంటి వాళ్ళతో ఉంటే బాగుండు. ఎనివే ప్రస్తుతానికి అయితే వెరీ హై డేంజర్ ఎవరికంటే సాయి శ్రీనివాస్కి ఉంది, తప్పితే రమ్య. వైల్డ్ కార్డ్స్లోనే ఎక్కువ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. రాము రాథోడ్ కూడా రిస్క్ ఉంది. కాకపోతే ప్రస్తుతానికి బాటం 8వ ప్లేస్లో సాయి శ్రీనివాస్ ఉంటే ఆయన పైన 7వ ప్లేస్లో రమ్య ఉంది, 6వ ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురులోని ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మరి మీ ఫేవరెట్ ఎవరో ఓటు వేయండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసేయండి.